అవకాశాలు ఈరోజు పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా మనం బడికి పోవాలంటేనే తాండూరు పోవాలి. కానీ ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐలు, అదేవిధంగా సైనిక్ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్ హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు. ఆనాడు రాష్ట్రం నలుదిక్కులో మనం పోయేటోళ్ళం చదువుకోవాలంటే ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదువు చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా ఈరోజు విద్యాశాఖను తీర్చిదిద్ది ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు, పాలిటెక్నిక్ ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు, నర్సింగ్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ఈరోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. సంవత్సరంన్నర తిరిగే లోపల ఇవాళ ఈ పనులను మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కుటుంబ పెద్ద లాంటి పదవి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టింది ప్రజలు, అదేవిధంగా మా నాయకులందరూ కలిసి. కాబట్టి ఆడ కూర్చున్న వాళ్ళని కానీ చాలా మందిని పేరున ఊర్లో 30-40 మందిని పేర్లతో పిలిచేటంత పరిచయాలు నాకున్నాయి. ఎప్పుడు మిమ్మల్ని కలవాలని, మీ మధ్యలో ఉండాలని ఎప్పటికప్పుడు నాకు ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయి సమస్యల్ని పరిష్కరించి రాష్ట్రం నలుమూలలో తిరిగే ప్రయత్నంలో కొంత సమయం కొడంగల్కు వచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు అవుతుంది. మీరే కథానాయకులై గ్రామాన రాజకీయాలు పక్కన పెట్టుండ్రి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. 75 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు పోటీ చేసినాం. ఎన్నోసార్లు గుడెన్న గెలిచింది, లేకపోతే గడెన్న గెలిచింది. ఎవరు గెలిచినా అధికారంలో మనం లేకపోవడం వల్ల, కొడంగల్కు పెద్ద కుర్చీ లేకపోవడం వల్ల మనకు నీళ్లు తెచ్చుకోలేకపోయినాం, నిధులు తెచ్చుకోలేకపోయినాం, బడి తెచ్చుకోలేకపోయినాం, గుడి కట్టుకోలేకపోయినాం. మరి ఇవాళ మీ ఆశీర్వాదంతో పెద్ద కుర్చీ కొడంగల్కు కదిలొచ్చింది. మరి ఈ 10 ఏళ్ళు మీరందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళా 100 ఏళ్ళు రాజకీయం చేసుకుందాం. 2034 వరకు మన కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు, గుంపులు, గ్రూపులు పక్కన పెట్టండి. మనం కలిసి కట్టుగా పని చేసుకుంటేనే రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా కొడంగల్ని మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ దేశంలో ఒక నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి జరగాలి అని అంటే కొడంగల్ పోయి చూసి రావాలి అని అనుకునేటట్టు ఉండాలి. గానే మా కిషన్ నాయక్ ఉన్నాడు, సార్ మా ఊరికి కరెంటు లేదు, సబ్ స్టేషన్ ఇస్తే నీకు మంచిగా ఏంది యాటను కోసి దావత్ ఇస్తాను. మరి ఆ ఒక సబ్ స్టేషన్ కోసం ఎక్కడెక్కడనో తిరిగి కన్నోళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ తెచ్చిన. ఇవాళ ఒక్కటి కాదు 100 కావాలంటే మనం సంతకం పెట్టుకుంటే అయితే ఒక్క సబ్ స్టేషన్ కోసం ఆ కన్నమ్మ కష్టాలు పడాల్సి వచ్చిందారే మా కిషన్ నాయక్ అడిగే, మరి ఎట్లనైనా చేయాలి కదా తండాలకు అని. మరి ఆ సబ్ స్టేషన్ తెచ్చుకున్నాం. ఒక్కటి తెచ్చుకుంటే పెద్ద విజయం అన్నట్టు అనిపించింది. ఇవాళ 400 kV సబ్ స్టేషన్నే పరిగికి తెచ్చుకున్నాం. ఇవాళ పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ 2000-3000 ఎకరాలల్లా పెద్ద పెద్ద పరిశ్రమలు దేనికే ఇవాళ మనము లగచర్ల దగ్గర మనం పెద్ద పరిశ్రమలే కట్టుకుంటున్నాం. డైరెక్ట్ కోస్గి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 300 ఫీట్ల రోడ్డు, ముంబై పూనా ఎట్లుంటుందో అంత గొప్ప రోడ్డు ఇవాళ మనం తెచ్చుకుంటున్నాము. ఇవాళ కొడంగల్ చౌరస్తా ఆ ఎట్లుండే ఇవాళ ఎట్లా తయారవుతుంది. ఆ ఈ గుడికాడికి వస్తే ఎన్ని సందులు, ఎన్ని గొంతులు, ఎన్ని గుంతలు ఎట్లుండేనో మీరందరూ చూసారు. ఇవాళ మనం కట్టుకోబోతున్న గుడి నమూనా ఆ పక్కన కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ప్రతి ఊర్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, అక్కడక్కడ భేదాభిప్రాయాలు కూడా ఉంటాయి. కానీ నా సూచన ఒక్కటే, రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. మనందరం కలిసికట్టుగా ఉండాలి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఎన్ని 100 కోట్లైనా ఇవాళ మన దగ్గరికి తెచ్చుకునే పరిస్థితి మన చేతిలో ఉంది. దౌలతాబాద్లో వెంకటేశ్వర స్వామి గుడి ఆయళ్ళ నుంచి కళ్ళలు కాన్నాం దౌలతాబాద్ చెరువు మీద కట్టాలని. కోస్గిలో వేణుగోపాల స్వామి మా నరేందర్ మున్సిపల్ చైర్మన్ ఈయనే ఉండు. ఆయన సర్పంచ్ అవతల దిక్కున్నా, నేను ఎమ్మెల్యే యువతల దిక్కున్నా దానికి ఏదైనా చేయాలని అనుకున్నాం. ఆ విజయ్ కుమార్ ఎంపీటీసీ కూడా ఇవాళ వేదిక మీదనే ఉన్నాడు. ఇంతమందిని కోరుకున్నాం. రాఘవేందర్ వాళ్ళ ఊర్లకే రానిచ్చేటోడు కాదు నన్ను ఎన్నికలప్పుడు ప్రచారానికి పోతే చంద్రవంశం. మరి ఇవాళ అందరూ ఈడనే ఉన్నారు. వేణుగోపాల స్వామి గుడి కట్టుకుంటున్నాం, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టుకున్నాం, కోస్గి చౌరస్తా పెంచుకున్నాం.
రోడ్లు వైడనింగ్ చేసుకుంటున్నాం. మనకు గుండుమాల్లో మోడల్ స్కూల్ తెచ్చుకున్నాం. ఆయన సురేష్ వాళ్ళందరూ నిలబడితే ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మీరందరూ నిలబడ్డారు కాబట్టే నేను ఏడ పోయొచ్చినా మీరందరూ ఈడ కూర్చొని చక్కదిద్దిండ్రు కాబట్టే ఇవాళ మనం ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఇవాళ మనం అభివృద్ధి చేసుకునే పరిస్థితులు అనుకూలించినాయి. కాబట్టి చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టుర్రి. ఈరోజు విద్య, ఈరోజు వైద్యం, ఈరోజు సంక్షేమం, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు సన్న బియ్యం, పేదోళ్లకు రేషన్ కార్డు, ఇవాళ మనకు సాగునీరు, కృష్ణానది జలాలు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ నీళ్లు సాధించుకునే అవకాశం వచ్చింది. రైల్వే లైన్ తెచ్చుకునే అవకాశం వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకునే అవకాశం వచ్చింది. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే 2 ఏళ్లలో కొడంగల్లో పెట్టే ఏర్పాటు ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఇన్ని పనులు జరిగినాయంటే మీ బిడ్డ పెద్దోడైంది కాబట్టి, మీ బిడ్డ ప్రయోజకుడైంది కాబట్టి 2009లో మీరు నాటిన మొక్క ఈరోజు పెద్ద చెట్టు అయి పండ్లు కాస్తున్నాయి. ఆ చెట్టును కాపాడుకున్న బాధ్యత మీది. ఆ చెట్టుకు కంచేసి కాపాడితేనే 10 కాలాల పాటు ఈ కొడంగల్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు, మేము ఏడికెళ్ళినా తలెత్తుకొని నిలబడతామని ఈరోజు మనందరం మాట్లాడుకునే పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇంత మంచి కార్యక్రమం మీరందరూ వచ్చి మంత్రివర్గం అంతా సహకరించి, మీరందరూ మంత్రివర్గంలో కొడంగల్కు ఏ నిధులు కావాలన్నా ఏమనుకుంటా మంత్రులందరూ సహకరించి సంతకం పెడుతున్నారు. కాబట్టి ఈ రోజు నీళ్ళు వచ్చినా, బడి వచ్చినా, గుడి వచ్చినా, రోడ్లు వచ్చినా, నీళ్ళ ట్యాంక్ వచ్చినా, రైల్వే లైన్ వచ్చినా, సిమెంట్ కంపెనీ వచ్చినా, పరిశ్రమలు వచ్చినా, కోజ్గి నుంచి బరాబర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కు రోడ్డు వచ్చినా మంత్రులు సంపూర్ణంగా సహకరిస్తారు. మరి మీరు ఆ మంత్రులకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేరు. కాబట్టి పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మా అక్కలకు చీరలు, కుట్టు మిషన్లు ఏమిచ్చినా ఆ మంత్రులందరూ సహకరిస్తారు. మరి ఈడున్న మంత్రులు కాదు, హైదరాబాద్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు వినిపించాలి. గట్టిగా సప్పట్లు కొట్టాలి, ఇంకా గట్టిగా. ఏమైనా సీటీ కొట్టనీకి రాదా? ఏమైనా సాగర్ ఏం సప్లై చేస్తలేరు? ఏమైనా ప్రెస్ వాళ్ళు మధు నీళ్ళు కూడా కొడంగలే కదనే, మీ భూములకు నీళ్లు రావా? ఆ మంత్రులకు కూడా అయ్యో కొడంగల్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆడబిడ్డలు కూడా సప్పట్లు కొట్టి సపోర్ట్ చేసిరంటే రేపు దామన్న శ్రీహరి మంత్రివర్గంలో వాళ్ళు పెద్ద ఎత్తున సప్పట్లు వచ్చి మనకు అండగా నిలబడ్డారు, సంతకం పెట్టురు అని సంతకం పెట్టిస్తారు. అవునా కాదా? అందుకే మీరందరూ అండగా నిలబడండి, కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం. ఏం పనులున్నా ఇవాళ రోడ్డు అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. ఈ గుడి అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. విద్యాశాఖకు సంబంధించిన అన్ని స్కూల్స్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకే కంప్లీట్ చేయాలి. రైల్వే లైన్, సిమెంట్ పరిశ్రమల్ని అన్నిటిని కూడా 2027 డిసెంబర్ లోపల అన్ని పనులను పూర్తి చేసుకునేటట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. మా ప్రశాంత్ కూడా సమయం ఇవ్వాల్సిందే. ఈ మధ్య పట్నం దిక్కు ఎక్కువ పోతున్నాడు అంటే చైర్మన్ అయినాక దాటనీయకర్రీ, ఆడ బొమ్మరాజ్పేట కాడ గేట్ పెట్టురే, ఈయన నేడికి పోనీయకర్రీ, ఊరు దాటనీయకర్రీ. ఎందుకంటే ఈడ ఉండకుండా అప్పుడప్పుడు అట్లా పోయి ఆ ఊరు ఈ ఊరు చూసి వస్తున్నాడు ఆయన. అవేం కుదరవు. మా సర్పంచులకు కూడా ఎవరు ఏ పార్టీ నుంచి అన్న గెలవండి, నేను సర్పంచులకు మాట చెప్తున్నా, పని చేయించండి. గ్రామాలకు పేదోళ్ళకి ఇల్లు ఇప్పియని, ఊర్లో రోడ్లు, డ్రైనేజీ, అన్నీ, కరెంటు, ఏమేం పనులు కావాలనో చేసుకోరు. మళ్ళా ఈ అవకాశం రాదు. ఇంక ఇంతకంటే పెద్ద కుర్చీ లేదు రాష్ట్రంలో తేనికే కూడా. కొడంగల్కి ఇంతకంటే పెద్ద కుర్చీ ఉందా? ఏనికే. ఇంకా పెద్ద కుర్చీ మనకి ఇచ్చినప్పుడు కావాల్సినవి తెచ్చుకోకపోతే, అవసరం ఉన్నది అడగకపోతే మనల్నే తప్పు పడతారు. అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు. అందుకే మా అధికారులను, ముఖ్యంగా కలెక్టర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారిని, పెద్దలు తిరుపతి రెడ్డి గారిని గ్రామంలో ఏమేం పనులు చేయాలి ఇంకా గ్రామాలలో రాసుకోండి. గ్రామాలకు పోండి, టీం వేసుకోండి. యూసుఫ్కు, ప్రశాంత్కు అందరికీ నేను సూచన చేస్తున్నా. ఈ మండలంలో ప్రతి మండలంలో మండల నాయకులు రాజేష్ అందరూ ఏ మండలం ఆ మండలం ఓ టీం వేసుకొని గ్రామాలలో పోండి. ఆ గ్రామంలో ఏమేం కావాలనో రాసుకురండి. అవన్నీ మంజూరు చేసుకుందాం. రాబోయే 2 ఏళ్లలో మంచిగా పని చేసుకుందాం. కొడంగల్ అంటే అద్దంలో ఉంది బంగారు తుణకలేక అభివృద్ధి అయిందని పేదోళ్ళందరూ ఈ కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కూడా ఇట్లకెళ్ళ పోయేటప్పుడు చూసుకొని అబ్బా కొడంగల్ లాగా ఉండాలనే అని
అనుకునేటట్టు మనం అభివృద్ధి చేసుకుందాం. వాళ్ళు వీళ్ళు చూస్తే అసూయ పడాలి, ఇట్లా ఉండాలి, అభివృద్ధి అంటే ఇట్లా కలిసి ఉండాలని. నాయకుడు ఇట్లుండాలనే కాదు, ప్రజలు కూడా మంచోళ్ళు ఉండాలి, కలిసి ఉండాలి, అభివృద్ధి చేసుకుంటున్నాను ఒక ఆదర్శంగా కొడంగల్ను తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. కొడంగల్